ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు మా వారికి నేను ఎక్కిరించడమే లోటాలు లోటాలు టీ తాగుతామని. ఈ రోజు నాకు వచ్చిన తలనొప్పికి లోటాలు లోటాలు కాదు కదా, కూజాలు కూజాలు తాగలేము. అదేంటో మరి తలనొప్పి అనిపించిందంటే ఖచ్చితంగా టీ తాగాలనిపిస్తుంది. ఏంటక్క ముందు కొబ్బరి చెప్పులు పెట్టుకున్నాం అనుకుంటున్నారా? ఇవైతే ఇంతకు ముందు చెప్పే కదా పిచ్చుకలు తింటున్నాయి అని చెప్పేసి. ఇంక ఇవి ఎప్పుడైతే తింటున్నాయో ఈ మూడు ఇక్కడ ఇలా వదిలేసాను. డైలీ వచ్చి తింటున్నాయి. కింద మా ఫ్రెండ్ అయితే బాయ్ చెప్తుంది చూసి, ఇంక అందుకే బాయ్ చెప్పాను. ఇంతలో అమ్మ అయితే కాల్ చేశారు. ఇంక అమ్మతో మాట్లాడుకుంటూ అలా టీ తాగేస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకోవాలి. నిన్న ఈవినింగే ఆయిల్ పెట్టాను, కానీ అప్పటి నుంచి ఇంక సర్దుకోలేదు. సరే ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ పెట్టుకుందామని అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఎంత పెట్టినా సరే నా హెయిర్ చాలా డ్రై అయిపోద్ది. అసలు చూస్తే ఆయిల్ రాసినట్టే ఉండదు, కానీ తట్టెడు ఉంటుంది నెత్తి మీద. ఇంకా నిన్నైతే షార్ట్ వీడియోలో చెప్పాను మేనకోడలు పుట్టిందని చెప్పేసి. ఇంకా తమ్ముడు, నేను, జాను అయితే ఇంకా ఆంధ్ర వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా వీడికైతే హాలిడేస్ చూసుకుంటున్నాడనమాట. కంపెనీలో ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో ఏంటని చూసుకొని ఇంకా రిజర్వేషన్ అయితే చేసుకున్నాం. ఇంకా అమ్మ ఫోన్ చేసి దాని గురించి డిస్కషను, ఎప్పుడు బయలుదేరుతున్నావా ఏంటా అని. కరెక్ట్ 1 ఇయర్ అయింది నేను ఊరు నుంచి వచ్చి. ఇప్పటికి మళ్ళీ ఊరు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయ్యాక ఊరు 1 ఇయర్ పాటు వెళ్ళకుండా ఉండడం. 1 ఇయర్‌లో 3 ఆర్ 4 టైమ్స్ ఎళ్ళొచ్చేసేదాన్ని. మా అమ్మాల పైన నాకంత బెంగనమాట. అలాగా అమ్మతో మాట్లాడుకుంటా కిచెన్‌లో గిన్నెలైతే అలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడున్న హెడేక్‌కి ఈ పనులన్నీ చేయలేను. కాకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా! అలాగా మాట్లాడుతుంటే నాకు పనులు త్వరగా అయిపోతాయి. అలా మాట్లాడుకుంటా ఇంట్లో పనులైతే చేసేసుకుంటున్నాను. నేనెప్పుడైతే నాకు బాలేదు, పని చేసుకోలేనని ఫీల్ అవుతానో పని డబల్ అయిపోద్ది. ఈరోజు కూడా అంబలి పొంగిపోయింది. మా వారైతే మార్నింగ్ రైస్ వండారు. ఈ రసం అయితే ఏంటి లాస్ట్‌కొచ్చే వరకు చూసుకోలేదు. గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినాయని ఫీల్ అయ్యా. కాకపోతే అక్కడ ఇక్కడ తగులుతున్నాయి మళ్ళీను. ఇదిగోండి సున్నుండల కోసం జరిపి జరిపి ఈ గిన్నెలు జరిపి పారేస్తున్నారు. మా వారైతే సపోర్ట్ పళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆళ్ళేంటో అసలు. పాలైతే ఇక్కడే ఉండిపోయాయి. అవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందామనైతే ఎళ్ళాను. ఈ బాక్స్‌లో అవైతే ఏటున్నాయా అని చూసుకుంటే కర్రీస్ మర్చిపోయానసలు. అందులో ఉన్నాయన్న విషయమే మర్చిపోయాను. పడేస్తున్నాను. 2 డేస్ అయిపోయింది కర్రీ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి. వాడొద్దని చెప్పేసి పడేసాను. నాకేంటో మర్చిపోయాను, గుర్తులేదు. ఆ రసం కూడా అలాగేని గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత చూసుకున్నాను. ఇలాంటప్పుడు వస్తది ఇరిటేషను, మామూలుగా రాదు. గిన్నెలన్నీ తోమేసాను, హమ్మయ్య అనుకునేటప్పుడు మళ్ళీ గిన్నెలు కనపడతాయి చూడండి. అప్పుడంట అవేటి చేయాలంటే ఇసిరి బుద్దేసద్ది. సరే అని చెప్పి సంబలి వేడిగుంది. వేడిగా తాగుదాం ఈ తలనొప్పికి, అన్నీ వేడి వేడిగా తాగాలనిపిస్తుంది. అలా కూర్చొని వేడి వేడిగా అంబలైతే తాగుతున్నాను. ఈ సిలిండరు మా ఎదురు వాళ్ళది. వాళ్ళు ఊరెళ్ళారు. ఇడిపిస్తారా అని అడిగారు. సరే ఇడిపిస్తా అన్నానని ఇక్కడైతే పెట్టారు తీసుకొచ్చి. నేనేమో గాని జాను అయితే పాప పుట్టిందని చెప్తే ఆ పాపను చూసే వరకు ఆ పిల్ల మనసు ఆగుతుంది కాదు. అమ్మ త్వరగా ఎళ్ళొచ్చిద్దిమమ్మ, త్వరగా ఎళ్ళొచ్చేద్దామమ్మ అని అడుగుతుంది. ఈ టైంలో తనకి ఎలాంటి ఎగ్జామ్స్ లేవు, ఏమీ లేవు కదా! సరే ఇప్పుడంటే ఎళ్ళొచ్చేద్దాము. మళ్ళీ సాటర్‌డే, సండే హాలిడే కలిసొస్తుంది కదా అని చెప్పేసి 1 వీక్ అయితే ప్లాన్ చేసుకున్నాను. రిమైనింగ్ ఈ స్టవ్ పైన ఉన్నవన్నీ తీసి అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ అయితే కడుగుదాం అనుకున్నాను. ఎందుకు తరచూ కడగడము, ఒకసారి మంచి నీటు తుడిచేద్దాం అని చెప్పేసి అంబలంతా ఫస్ట్ క్లాత్‌తో తీసిన తర్వాత శుభ్రంగా తుడిచేసాను. తుడిచేసినా సరే నీట్‌గా ఉంది. అస్సలు నా లైఫ్‌లో నేను చెయ్యని పని ఏది అంటే మా వారిని హెల్ప్ అడగడం. అస్సలు అడగను. అడిగితే ఎంత పెంటే. ఆ రైస్ వండమని కూడా నేను అడగలేదు. ఆయన వండారు. పేస్ట్ చేసి పెట్టారు. అది ఇప్పుడు ఎవరు తింటారా అన్నట్టుంది. సరే ఏదైనా కూర వండుదామని చెప్పేసి ఫ్రిడ్జ్ కాడికైతే వచ్చాను కూరగాయలు తీయడానికి. అంటే ఆల్రెడీ పప్పు వండుతాననైతే డిసైడ్ అయిపోయాను. కాకపోతే ఈ బీరకాయలైతే కనబడ్డాయి. ఇవి కనబడితే చాలు నాకు దడ అసలు. ఏంటో ఎలా పెట్టినా సరే ఫ్రిడ్జ్‌లో వాడిపోతాయి. తోటకూర పప్పయితే వండుతాను. దానికి తోడు ఈ బీరకాయ కూడా వండేద్దాంలే. ఈవినింగ్ కిచెన్‌లోకి రావాల్సిన పని ఉండదని అయితే డిసైడ్ అయ్యాను. తోటకూర అయితే ఓపెన్ చేశానా, ఏ కట్టలు ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే చూసుకుంటున్నాను. ఏవైతే కొంచెం డ్యామేజ్ అయ్యి అనిపిస్తున్నాయో అలాంటి కట్టే ఫస్ట్ వండేద్దాం అని చెప్పేసి అవి ఏరుకుంటున్నాననమాట. డ్యామేజ్ ఏం అవ్వలేదు. కాకపోతే 2 రోజులు ఉంచితే ఉన్నే పర్లేదు అన్నట్టు కట్టలయితే పక్కకు పెట్టా. ఈ తోటకూర అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. కాదు, నాకు తోటకూర వెజ్జే కదా! సాటర్‌డే టైంలో తోటకూర ఎందుకు వండరబ్బా? నాకెప్పటినుంచో ఉన్న డౌట్ ఇది. మీకేమైనా తెలిస్తే కాస్త చెప్తారా? ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. టిన్‌లో వాటర్ అయితే నిండుకొని అస్సలు చూసుకోలే. కొంచెం నీళ్ళే ఉంటే అవి రైస్‌కేసేసాను. ఇంకో టిన్‌లో అయితే ఉన్నాయిలెండి.
ఇంక రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ టైము ఫిల్టర్ పెట్టిద్దామని అయితే అనుకున్నాం. కానీ మా ఏరియాలోని వాటర్‌కి ఫిల్టర్‌లు త్వరగా పోతున్నాయంట. ఇంకా అది తెలిసిన తర్వాత ఏ ఫిల్టర్ వద్దు, ఏమి వద్దు వాటర్ అయితే తెప్పించుకుందాంలే అని జెప్పేసి ఇంక అప్పుడైతే ఫిల్టర్ పెట్టించలేదు. ఇక్కడ ఎంత నేను అనుకున్నా సరేలే కొంచెం మంచి ఫిల్టర్ పెట్టిద్దాము నడుస్తదేమో అనుకున్నా. పెట్టే ముందు ఏంటంటే నాకు ఒక వస్తువు కొనే ముందు నలుగురిని అడగడం బాగా అలవాటు. ఇక్కడ ఉన్న వాళ్ళైతే అడిగాను, "ఎలా ఉంది ఫిల్టర్ అది వాడితే ఎలా ఉంది?" అంటే కాయిల్స్ అయితే త్వరగా కాలిపోతున్నాయంట. అదే డ్యామేజ్ అవుతున్నాయంట. ఇంక సరే మనకి కొండవే ఎక్కువ. ఇంక ఇందులో నీవు మార్చుకోవడం, చేసుకోవడం అంటే ఈ బడ్జెట్ మనం పడలేము. మనకొద్దు. నీళ్ళు నేను తెస్తానులేమ్మా నువ్వు వర్రీ అవ్వకనైతే మా వారు అనేసారు. సరే ఆయన అంత భరోసా ఇచ్చినప్పుడు నాకెందుకు బెంగ. ఇంక సరేలెండి అయితే అనేసాను. ఇంకా స్టవ్ మీదయితే రైస్ పెట్టేసాను కదా! ఇంక దాని తర్వాత ఇప్పుడైతే తోటకూర గూడా కట్ చేసుకున్నాను. ఇంక తోటకూరలోకి టమాటీ గూడా కట్ చేసుకుంటున్నాను. సరే ఇంక పప్పు, తోటకూర మిక్స్ చేసి వండుదామని డిసైడ్ అయ్యాను కదా! ఇప్పుడైతే మాత్రం పప్పు విడిగా స్టవ్ మీద పెట్టేస్తున్నాను విజిల్‌కి. నేనేమనుకుంటున్నానంటే చాలా వరకు తక్కువ నేను ఆకుకూరలు ఉండేదని ఇంతకుముందు వీడియోలో చెప్పాను గదా! నాకిది ఏ ప్రాసెస్‌లో వండాలో తెలియలేదనమాట. అంటే ఎలా వండితే టేస్ట్ ఎక్కువుంటదా అని. అయితే ఒకసారి అనిపిచ్చింది, సరేలే ఫస్ట్ తోటకూర అయితే ఏపిసి పప్పు ఉడకబెట్టిసిన తర్వాత తాలింపులా చేద్దాము ఎలా ఉంటదో. లే ఇదయిపోయిన తర్వాత ఇంకోసారి వండినప్పుడు 2 కలిపి కుక్కర్‌కి పెట్టేద్దాము. అప్పుడు చూద్దాము. ఈ టేస్ట్ బావుందో, ఆ టేస్ట్ బావుందో. అలా అయితే ఒకటి ఫాలో అయిపోవచ్చని డిసైడ్ అయ్యాను. ఇంకా అలా అనేసి ఇప్పుడు తోటకూర అయితే పక్కన ఏపేసుకుంటున్నా. పప్పు విజిల్‌కి పెట్టేసాను ఇంకా కుక్కర్‌లో. ఇంకా మార్నింగ్ నుంచి అంబలు ఒకటే తాగాను కదా! ఇంకేమైనా తిందామని చూస్తే ఈ సపోటా పళ్ళు గుర్తొచ్చి, సరే ఇంకా సపోటా పళ్ళు ఒక 2 తిందాం. అవి ఎలాగో ఇంకా స్టవ్ మీద పనవుతుంది గదా! ఇప్పుడేం చేయాలి కూర్చోవడమే కదా! అని చెప్పేసి ఇంక సపోటా పళ్ళైతే ఓపెన్ చేశాను. ఇంక వీటిలో అయితే చాలా వరకు పురుగొచ్చేసింది. అంటే నిన్న, మొన్న ఓపెన్ చేసిన ఆటిలోనూ 1, 2 పురుగులైతే వచ్చాయి. ఇంకా సరేలే చూద్దామని చెప్పేసి ముందైతే వాటిని శుభ్రంగా కడిగేసుకున్నా. ఇంతలో తోటకూర గూడా ఒకసారి కలుపుకున్నా ఎక్కడైనా అడుగంటేస్తదేమో అని. ఇంక ఓపెన్ చేస్తున్నాను గానీ, ఏమైనా పురుగులున్నాయా, పురుగులున్నాయా అని చెక్ చేసుకుంటానే చూసాను. అసలు జాను అయితే పురుగు కనబడ్డది గానీ, మరి ఆ తర్వాత సపోటా పండు ముట్టుకోలేదు. ఆ పిల్లకి అది చూసేసరికి ఇరిటేషన్ ఒచ్చేసింది. ఇంక అలా కూర్చొని ఒక 2 పళ్ళు తిన్నాను. ఇంతలో చూసుకుంటే రైస్ అయితే కుక్ అయిపోయింది. సరే ఇంక వార్చేద్దామనైతే రైస్ వార్చేస్తున్నాను. నాకు చిన్నప్పుడు ఒక డౌట్ ఉండేది. ఈ సపోటా పళ్ళు భూమి లోపల నుంచి పుట్టుకొనొస్తాయి అనుకునేదాన్ని. ఇలా చెట్టుకి కాస్తాయి అనుకునేదాన్ని కాదు. ఏంటి గిద్దలాగున్నావు నీకది కూడా తెలీదని అనుకుంటున్నారా? అంటే చిన్నప్పుడంటే మరీ జాను కన్నా ఇంకా చిన్నప్పుడులెండి. అప్పుడు మా నాన్నగారు తెచ్చినప్పుడు అప్పుడు అలాగే అనుకునేదాన్ని. ఈ భూమిలో నుంచి పుట్టాయి అందుకే వీటి చుట్టూ మట్టుంది అని అనుకునేదాన్ని. వాటిపైన ఒక పౌడర్ ఉంటది గదా! అది మట్టి అనుకునేదాన్ననమాట. ఇంకా కుక్కరైతే ఒక పక్క విజిలొచ్చేస్తుంది. తోటకూరైతే నేనింక ఫ్రై చేసుకుంటున్నాను. కుక్కరు కొంచెం డ్యామేజ్ అయిందనిపిచ్చిందబ్బా! వాటర్ పక్క నుంచి లీక్ అవుతుంది. సరే ఇంకా నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మార్చుకోవాలి. ఇంక తోటకూరైతే ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇదేంటో మరి ఎంత ఏపినా సరే కర్ర ముక్కల్లాగా ఎలా కనబడుతుందో చూడండి. ఇంకిది ఏపుతుంటే నాకు డౌటొచ్చింది. కొంపదీసి ముదిరిపోయిందా ఏంటా అని. కానీ పప్పులో ఏసిన తర్వాత మాత్రం అర్థమైంది. ముదిరిపోలేదు. దీని తత్వమే ఇంత అని. ఇంక ఫైనల్‌గా కుక్కర్ విజిల్స్ కూడా కంప్లీట్ అయిపోయి, తోటకూర కూడా ఫ్రై అయిపోయింది. ఇంక 2 కలిపి మిక్స్ అయితే చేసేసాను. చాలా అనిపిచ్చింది. టేస్ట్ అయితే బావుంది. కాపోతే కొంచెం కారం సాలలేదనిపిచ్చింది. ఇప్పుడు చూసుకున్నాను చూడండి సగం కూర అయిపోయిన తర్వాత. ఇంకిప్పుడైతే ఫైనల్‌గా కారం కూడా యేసేసుకుంటున్నాను. ఇది కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి. లేపోతే కారం వాసనొచ్చేద్ది. ఇంక అందుకే కలిపేసి ఇంక ప్లేట్ అయితే మూత పెట్టేసి ఇంకొద్దిసేపు కుక్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిసేపయితే అలా స్టవ్ మీద ఉంచేసాను. ఇంక ఈ రైస్ ఇవన్నీ జరిపేసుకుంటున్నాను. ఇంక కొంచెం ప్లేస్ అయితే క్లియర్ అవుద్దని. ఇంతలో కుక్కర్ కప్పయితే ఇరిగిపోయింది. ఇంక అనుకున్నో లేదో ఈ కుక్కర్ మార్చాలి అని. ఇంతలోని ఇదైతే ఇరిగిపోయింది. నాకెందుకో డౌట్ కొడుతుంది. ఇకపైన ఈ కుక్కర్ వాడకూడదేమో అని. అసలే ఈ మధ్య కుక్కర్లు దన్ పేలుతన్నయి. ఇదెప్పటి నుంచయితే వాటర్ లీక్ అవుతుందో అప్పటి నుంచి కొంచెం భయమైతే ఏస్తుంది. ఇంకెలాగో అది కూడా స్వస్తి చెప్పేసినట్టుంది. అస్సలు మరి వర్క్ అయ్యేలా లేదు. ఇంక ఫైనల్‌గా ఉప్పు, కారం ఎలా ఉన్నాయనైతే చూసుకున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువయిందనిపించింది. ఈ పొట్టిదే నన్ను చంపేద్ది అలాగైతే. ఏమో సాల్ట్ తక్కువ వల్ల అలాగనిపిస్తుంది ఏమని జెప్పేసి కొంచెం సాల్ట్ అయితే ఏసేసాను. కానీ పర్వాలేదులెండి. కొంచెం కొంచెం కారం అలవాటు చెయ్యాలి ఈ పిల్లకి. చాలా తక్కువ ఈ పిల్ల కారం తినడంలో. ఇంకా పప్పుతోటైతే మా వారికి ఫ్రైలు కర్రీ ఉండాలి. జానుకైతే ఈ గొట్టాలు, గవ్వలంటాం గదా! అవైతే కావాలి. ఇంక మార్నింగ్ పప్పు అని చెప్పగానే, "అమ్మా నాకు గొట్టాలేపవా" అని అడిగింది. సరే తల్లి గొట్టాలేపిసి పెడతానులే అని చెప్పాను. వీటిని గవ్వలంటాం గదా! ఇక్కడికొచ్చిన నుంచి కొంచెం గొట్టాలనే వచ్చేస్తుంది. ఇంకిప్పుడైతే జానుకి బాక్స్ కట్టియాలి. ఇంక బాక్స్‌లోనే తింటారు కాబట్టి కలుపుకోవడానికి వీలుగా ఉండదని నేనిక్కడే కలిపేస్తాను. కలిపిసే బాక్స్‌లో పెట్టేస్తాను. అసలు జాను ఇష్టం
ఇష్టపడుతున్నప్పటి నుంచి కొన్ని కూరలైతే అస్సలు నాకు అలవాటే లేదు. మెయిన్ ఆకుకూరలు. తన వల్లే నాకిప్పుడు అలవాటవుతున్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ గట్టా ఇచ్చినప్పుడు గట్టా జాను ఇష్టంగా తినడం వల్ల నేను ఇంక అలా వండుతున్నాను ఇప్పుడిప్పుడే ఆకుకూరలు. ఇంక పప్పు, ఆకుకూర అంటే జానుకి భలే ఇష్టం అసలు. ఇంక ఈరోజైతే తోటకూరైతే ఎలా ఉందో ఆ పిల్ల చెప్పాలింకా. ఇంక ఫైనల్‌గా ఇదైతే మంచిగా కలిపేసి, ఇంకా ఆ పిల్లకైతే బాక్స్‌లోకి పెట్టేసాను. ఈ గొట్టాలు గూడా ఏపమంది గదా! ఇంక అవి గూడా బాక్స్‌కి పెట్టేసాను. ఇంక జానుకి బాక్స్ ఇవ్వడానికెళ్దామని ఒక్కసారి అద్దం ముందుకైతే ఎళ్ళాను. ఫేస్ ఎలా ఉందో స్కూల్ కాడికెళ్తున్నాను కదా అనుకున్నా. ఇంక నెత్తి మీద రాసిన ఆయిల్ అయితే కిందకి దిగిపోయింది. ఇంక ఫేస్ అయితే జిడ్డు జిడ్డుగా అయిపోయింది. కాస్త జిడ్డల్లా తుడిచేసుకున్నాను. ఇప్పుడు మొహం కడుక్కునే ఓపికైతే అస్సలు లేదు. ఏటక్క అంత బద్ధకమంటారా? టైం అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లకి బాక్స్ ఇచ్చేయాలి. ఇంకింతలో అన్నీ చూసుకొని, ఈ గొట్టాలైతే నాకు ఆళ్ళ వదిలి ఎళ్ళబుద్ధేయలేదు. ఇంక అలాగ ఒక రెండైతే చేతులేసుకొని, అలా తినుకొని, ఇంక జాను బాక్స్ అయితే ఇంక ఇలా దోపుకొనైతే ఎళ్ళిపోతున్నాను. లైట్‌లన్నీ ఆన్ చేశాననమాట. ఇంట్లో సరిపడే లైటింగ్ అయితే ఉంది గానీ, వీడియోస్‌కి సరిపడేంత లైటింగ్ అయితే లేదు. ఇంక స్కూల్‌కైతే ఎళ్ళి ఆ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఏంటసలు బయట ఎండకి ఎండ ఉంది. చల్ల గాలి కొట్టేస్తుంది. వచ్చేసరికైతే లిప్స్ చాలా డ్రై అయిపోయాయి అసలు. తడిపేసుకుంటున్నాను. వద్దు వద్దు అనుకునే తడి చేసేసుకుంటున్నాను. అసలు చాలా గాలి అసలు బాలేదబ్బా! క్లైమేట్ అయితే అస్సలు బాలేదు. ఇలాంటి గాలికే వస్తాయి తలనొప్పులు, జ్వరాలు. అస్సలు మంచిగా అనిపించలేదు నాకైతే మాత్రం. ఇంకా జానువయితే డైలీ వేర్ బట్టలు కొంచెం పొట్టయిపోయి, అలాగని ఒక 1 వీక్ కాదులే 5 డేస్ అవుతుంది. మీషోలో బట్టలయితే బుక్ చేశాను. ఇంక అదేంటో సడెన్‌గా ఊరు గూడా ఎళ్తున్నాను. ఇంకా సరేలే టైం బాగా కలిసొచ్చిందనుకున్నా. ఇంక ఈ అన్నమయితే జానుకి కలపగా ఉంది. ఇంకది ఇప్పుడు నేను తినేయాలి. అలా ఉంటే మళ్ళీ డ్రై అయిపోద్ది గదా! ఇంకా ఈ లిప్స్ అయితే డ్రై అయిపోయి, ఇంక అందుకే కొంచెం వాటర్‌తో అలాగా తడి చేసేసుకున్నాను. ఇంక తర్వాత లిప్ బామ్ అది రాసుకుందామని. ఇంకా ఈ అన్నమయితే ఇవన్నీ వండేసాను కదా! ఉన్ని 2 గిన్నెలయితే సింక్‌లో ఏసేసాను. ఇంక అలా ఫ్లోర్ కొంచెం అలా తుడిచేసాను. నేనెప్పుడు జానుకి బట్టలు బుక్ చేసినా లేదా కొన్నా తనకన్నా 2 ఇయర్స్ పెద్దుండేలాగే చూసుకుంటాను. ఎందుకంటే తిని ఏజ్ కన్నా కొంచెం హైట్ ఎక్కువుంటదనమాట. ఇంకా ఆ ఉద్దేశంతో తీస్తా ఉంటాను. ఈసారి మీషోలో బట్టలు ఎలా వస్తాయి ఏంటో చూడాలి. ఎందుకంటే రిటర్న్ చేయడానికని నేను ఇంటికాడ ఉండను. ఇంక అందుకని ఆలోచించుకోవాలి. ఇంక ఈ బీరకాయ అయితే వండుతాను అనుకున్నా గానీ ఇప్పుడు అంత ఓపిక లేదు. చాలు ఇంకా ఈ తోటకూర తోటకూర కాదు ఏంటది? ఆ! తోటకూరే. తోటకూర పప్పే ఈరోజు ఫైనల్ ఇంకా. ఇంక ఈ గొట్టాలు ఇవి ఉన్నాయిగా, ఇంకా జాను కోసం కలిపిన అన్నం అయితే ఆ గొట్టాలతో పాటు తినేస్తున్నాను. చాలా బావుంటది గదా! పప్పుకి గవ్వల కాంబినేషను. అబ్బా! నేను ఆశగా ఎదురు చూస్తున్నా. ఈ 1 వీక్ అయినా చక్కగా మా అమ్మ వండి పెడితే తినాలి ఎళ్లి. అస్సలు ఆ అమ్మ చేతి వంటంటే ఎలా చెప్పండి? మేము ఊరెళ్ళామనుకోండి ఏ పనేం చేసేత్తాం గానీ వంటయితే ముట్టుకోను నేనైతే మాత్రం. ఇంక మా అక్క దూరుతదేమో వంటగదిలో నేను అస్సలు దూరను. ఆ గిన్నెలు పడేయండి, ఆ బట్టలు పడేయండి, ఆ ఇల్లు తుడిచేత్తను అన్నీ చేసేత్తను గానీ, ఆ వంట జోలికి మాత్రం పోనస్సలు. ఎళ్ళినప్పుడు మా అమ్మ వండి పెడితే తినాలనే ఉంటది. ఇదనమాట ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.